హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేవి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. వారణాసిలో ఫర్ ద ఫస్ట్ టైం మనకి అండ్ ఇండియాలోనే అర్బన్ రోప్వే అనేది స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించింది ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రోప్వేగా చెప్పొచ్చు అనమాట. సో వారణాసిలో దీన్ని ప్రారంభించారు. ప్రవత్మాల పరియోజన ప్రవత్మాల పరియోజన. సో దీని యొక్క మెయిన్ ఏంటి అంటే నేషనల్ రోప్వే డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చెప్పొచ్చు అనమాట. సో ఇండియాలో ఎక్కడెక్కడైతే రోప్వేస్ ఉన్నాయో సో వాటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది. ఈ ప్రోగ్రామ్ కింద ఇక్కడ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ పట్టణ రోప్వే లేదా మనకి అర్బన్ రోప్వే సిస్టమ్ని వారణాసిలో ప్రారంభించారు. సో జనరల్గా రోప్వే సిస్టమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఈ ఏవైతే మనకి రోప్స్ కావచ్చు లేదా నెక్స్ట్ కేబుల్ వైర్స్ కావచ్చు ఇట్లాంటి వాటితోటి జనరల్గా మనకి ఒక కనెక్టివిటీని ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ ద్వారా ఒక కనెక్టివిటీని తీసుకొస్తారనమాట. సాధారణంగా ఇవి హిల్లీ ఏరియాస్లో ఎక్కువ వాడతారండి, కొండ ప్రాంతాలలో. సో మనకి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళడానికి ఈ రోప్వేస్ని ఎక్కువగా వాడతారు. అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా వారణాసిలో కూడా దీన్ని ప్రారంభిస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ 2025 కల్లా కంప్లీట్ అయిపోతుంది విత్ 645 crores. ఇది ఒకటే కాదు, నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ఇండియా మొత్తానికి సంబంధించి 2025 కల్లా రోప్వేస్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి 645 crores తోటి ఒకటి అనుకున్నారనమాట. అది సో టోటల్గా 3.7 kilometers డిస్టెన్స్ తోటి 5 లొకేషన్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, గిరిజాగర్ చౌక్ అని చెప్పేసి ఒకటి ఉంది, అది రథయాత్ర అని ఉంది, కాశీ విద్యాపీఠ, వారణాసి రైల్వే స్టేషన్, ఇలాంటివన్నీ కూడా కలిపి టోటల్గా 3.7 kilometers తోటి మనకి ఇది చెయ్యబోతున్నారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే వారణాసి గురించి ఆల్రెడీ తెలుసు. వారణాసిని కాశీ అని కూడా అంటారు. ఓల్డెస్ట్ లివింగ్ సిటీ ఆన్ ద అర్త్ కింద వారణాసి అనేదాన్ని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశం 2023లో ఇండియాలో జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం SCOలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా కల్చరల్ సిటీని రిప్రజెంట్ చేసే టాపిక్ని తీసుకొచ్చారు. అలా ఇండియాలో ఉన్న వారణాసి ఫస్ట్ కల్చరల్ సిటీ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇండియాలో ఎక్కువ GI ట్యాగ్ ఉన్న ప్రదేశం, రాష్ట్రం కాదు, రాష్ట్రం గురించి చెప్పట్లేదు, ప్రదేశం గురించి, అది వారణాసి. స్టేట్ అయితే ఉత్తరప్రదేశ్ అండ్ ప్లేస్ అయితే వారణాసి. వారణాసిలో 30కి పైగా వస్తువులు, అవి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కావచ్చు, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా సరే 30 ప్రొడక్ట్స్ వారణాసి నుంచి GI ట్యాగ్ని పొంది ఉన్నాయి, భౌగోళిక గుర్తింపుని పొంది ఉన్నాయన్నమాట. సో అట్లాంటిది వారణాసి. ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ అర్బన్ రోప్వే అనే దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అదే ఈ కరెంట్ అఫైర్. డే ఆఫ్ ద కరెంట్ అఫైర్, గోవా స్టేట్వుడ్ డే. సో మనకి May 30th అనేది గోవా యొక్క రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా చెప్పుకోవడం జరుగుతుంది. 1987లో May 30th గోవా 25వ రాష్ట్రంగా 25th స్టేట్ ఆఫ్ ఇండియాగా ఏర్పడడం జరిగిందనమాట. గోవా క్యాపిటల్ వచ్చేటప్పటికి పానాజీ అండ్ గోవా యొక్క గవర్నర్గా శ్రీధరన్ పిల్లై ఉన్నారు. ఈజ్ ఇట్ క్లియర్ అండి? గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ అండ్ గవర్నర్ శ్రీధరన్ పిల్లై గారుగా చెప్పొచ్చు. గోవా యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కొంకణి అనమాట. యాక్చువల్గా గోవా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైం దగ్గర మనకి పోర్చుగీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఉండేది. ఇది 1961లో ఆపరేషన్ విజయ్ అనే దాన్ని కండక్ట్ చేసి మనం గోవాని ఇండియాలోకి తీసుకోవడం జరిగింది. అంటే పోర్చుగీస్ చేతుల్లోంచి మన చేతుల్లోకి తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఈ ఆపరేషన్ విజయ్ అనేది ఇండియాలో మీకు 2 times కనిపిస్తుంది. 1961లో పోర్చుగీస్ దగ్గర నుంచి గోవాని తిరిగి మన సొంతం చేసుకునే టైంలో ఆపరేషన్ విజయ్ అనే దాన్ని మనం లాంచ్ చేసాం. 1999లో 1999లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆపరేషన్ విజయ్ అనే మాట యూస్ చేసామన్నమాట. సో ఇక్కడ ఆపరేషన్ విజయ్ గోవాకి సంబంధించి. December 19 అనేదేమో గోవా లిబరేషన్ డే అనమాట. అంటే గోవాకి ఒక స్వేచ్ఛ వచ్చిన రోజు కింద దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ గోవా మనకి 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా ఇండియాలోకి యూనియన్ టెరిటరీగా వచ్చింది, కేంద్రపాలిత ప్రాంతంగా. దాని తర్వాత దాన్ని 1987లో స్టేట్గా మార్చారనమాట. అందుకని గోవా స్టేట్వుడ్ డే, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం May 30th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, గోవాలో ఇంపార్టెంట్గా మాందోవి, జువారి, చాపోరా అనే నదులు ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే, అంటే పశ్చిమాన ప్రవహించే నదులు, మోస్ట్లీ అరేబియన్ సముద్రంలోకి వెళ్తాయి.
సలీం అలీ బర్డ్ సెంచరీ అనేది చాలా ఇంపార్టెంట్ గోవాకి సంబంధించి. ఈ మదై వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా న్యూస్లో ఉంది. మదై వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్గా మార్చమని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది. 2023లో ఈ ప్లేస్ న్యూస్లో ఉంది. ఇది గోవాకి సంబంధించింది. నేత్రావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది కూడా గోవాకి సంబంధించింది. భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, మోలెం నేషనల్ పార్క్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. 2023లో 57th జ్ఞానపీఠ అవార్డు కోంకణి రచయిత అయిన దామోదర్ మొయిజో గారికి రావడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ 0 ర్యాబిస్ కేసెస్ని నమోదు చేసి ఫ్రీ స్టేట్గా మారిన స్టేట్ గోవాగా చెప్పొచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 సో సెన్సస్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో చాలా చిన్న ఏరియా, అంటే మనకి స్మాలెస్ట్ ఏరియాని కలిగిన స్టేట్గా దేన్ని చెప్పొచ్చు అంటే గోవా అని చెప్పొచ్చు అనమాట. సెకండ్ లెస్ పాపులేటెడ్ స్టేట్గా కూడా గోవా అని చెప్పొచ్చు. సిక్కిం అతి తక్కువ జనాభాని కలిగి ఉంది, తర్వాత గోవానే అతి తక్కువ జనాభాని కలిగి ఉన్న రాష్ట్రం ఇండియాలో. సో గోవా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ ఓడరే వచ్చేటప్పటికి మర్ము గోవన్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. ఇంపార్టెంట్ పోర్ట్ మర్ము గోవన్ పోర్ట్గా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ గోవాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ May 30th అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది. అయితే ఇదే కరెంట్ అఫైర్లో నేను 2 కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. డే ఆఫ్ ద కరెంట్ అఫైర్, అలాగే ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ని మనం ఇక్కడే కవర్ చేయబోతున్నాం. సో డే ఆఫ్ ద కరెంట్ అఫైర్ చూడండి, వరల్డ్ నో టొబాకో డే. సో ప్రపంచంలో పొగాకు వాడకాన్ని అసలు వద్దు అని చెప్పేలాగా ఒక డేని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా 31st May. సో 31st May వరల్డ్ నో టొబాకో డే. సో చాలామంది అడిగారు మనకి లైవ్ కరెంట్ అఫైర్ సెషన్లో కూడా మార్నింగ్ డేస్కి సంబంధించి ఒకసారి చెప్తే బాగుంటుంది కదా అని. సో అది కూడా ఈ మంత్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి రేపు ఒకసారి మేకి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. బట్ ఇక్కడి వరకు ఒకసారి రిపీట్ చేద్దాం. 31st May నో టొబాకో డే, 30th May గోవా లిబరేషన్ అంటే గోవా స్టేట్హుడ్ డే, గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి May 29th ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్కి సంబంధించిన పీస్ కీపర్స్ సంబంధించిన డేగా చెప్పొచ్చు అనమాట. అది ఒకటి. May 25th వరల్డ్ ఫుట్బాల్ డే. అలాగే May 24th వచ్చేటప్పటికి వైల్డ్ గోట్ మార్కోర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేగా చెప్పొచ్చు. May 22nd బయోడైవర్సిటీ డేగా తీసుకుంటాం. సో ఇవి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, 31st May ప్రపంచ నో టొబాకో డే కదా. దీనికి సంబంధించిన థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. సో మనకి ఈ పొగాకు పరిశ్రమలోకి చిన్నపిల్లల్ని ఎంటర్ కానివ్వకుండా, వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వనివ్వకుండా ఉండేలాగా రక్షించడం అనమాట. ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్గా చెప్పొచ్చు అనమాట. అది థీమ్గా ఉంది ఇక్కడ. అండ్ ద నెక్స్ట్ వన్, దీన్ని ఎవరు నిర్వహిస్తారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని నిర్వహిస్తుంది. 1987లో దీన్ని ప్రపోజ్ చేసింది, ఇలాంటిది ఒకటి తీసుకురావాలని. 1988లో తీసుకొచ్చింది అనమాట. సో ఇట్లాంటి ఒక డేని. అలాగే నెక్స్ట్ వన్, ఇండియాలో కూడా ఈ టొబాకోని నిర్మూలించడానికి అంటే పొగాకుని కంట్రోల్ చేయడానికి చాలా చట్టాలు కూడా తీసుకొచ్చారు. సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2023 అనేది చాలా ఇండియాలో పాపులర్ అనమాట ఈ చట్టం. అండ్ అంతేకాకుండా ఈ సిగరెట్స్ వల్ల స్మోక్ చేసే వాళ్ళే కాకుండా పక్క నుండి దాన్ని పీల్చే వాళ్ళు కూడా మనకి ఏమవుతుందంటే హార్ట్లో వెజల్స్ ఉంటాయి కదండి, బ్లడ్ వెజల్స్, వాటికి ఎఫెక్ట్ అవుతుందంట. హార్ట్ అటాక్ లాంటివి జనరల్గా అట్లాంటివి లాంగ్ కాలంలో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి లంగ్స్కి ప్రాబ్లం అవుతుంది అంట. ఇలాంటివి చాలా డిసీజెస్ మనకి వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిని తగ్గించడానికి జనరల్గా ట్రై చేస్తున్నారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిగరెట్ అనే దాన్ని రీసెంట్గా న్యూజిలాండ్ బ్యాన్ చేసింది. ఈవెన్ ఇండియా కూడా బ్యాన్ చేసింది. దాదాపుగా 47 కంట్రీస్, ఇది వరకైతే 33, ఇప్పుడు 47 కంట్రీస్ దాకా ఈ సిగరెట్స్ని బ్యాన్ చేసే రీసెంట్గా అయితే న్యూజిలాండ్ బ్యాన్ చేసింది. న్యూజిలాండ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా క్రిస్టోఫర్ లగ్జన్ ఉన్నారు. కరెంట్ అఫైర్ ఇక్కడ మనకి డే అనేది ఏంటి? వరల్డ్ నో టొబాకో డే. థీమ్ ఇతి వృత్తాంతం ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫిరెన్స్. ఎవరు నిర్వహిస్తారు? ఇండియా యొక్క చట్టం ఏంటి? అలాగే దీనికి సంబంధించి సిగరెట్స్ అనేది కూడా ఇంటర్లింక్ అయి ఉంటుంది కాబట్టి ఈ సిగరెట్స్ అనేదాన్ని న్యూజిలాండ్ రీసెంట్గా బ్యాన్ చేసింది తన కంట్రీలో. ఇది రీసెంట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడితో ఈ కరెంట్ అఫైర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకొక కరెంట్ అఫైర్ చెప్తాను చూడండి.
సో ఇది ఆస్ట్రేలియా, ఇది న్యూజిలాండ్ అనుకుంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆస్ట్రేలియా అండ్ ఇదేమో న్యూజిలాండ్గా అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఆస్ట్రేలియాకి ఎగ్జాక్ట్గా మనకి ఈ నార్త్ ఈస్ట్ సైడ్న ఇంకొక ప్రదేశం ఉంది, దాన్ని పపువా న్యూ గిని అని చెప్పేసి అంటారు. సో పపువా న్యూ గిని అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ ఇన్ పసిఫిక్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రాల దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా దాన్ని చెప్తాం. 1960s వరకు ఈ కంట్రీ ఆస్ట్రేలియాతోనే ఉండే, తర్వాత మనకి సెపరేట్ అయ్యి ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పడింది అనమాట ఈ ప్రదేశం. అండ్ నెక్స్ట్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మోర్స్ బే అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. అయితే ఇది పసిఫిక్ ఓషన్ దగ్గర ఉండడం, అలాగే పసిఫిక్ ఓషన్ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తారు. పసిఫిక్ ఓషన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర కూడా ఉండడం, ఒక భాగంగా ఉండడం, సో దీనివల్ల ఇక్కడ ఎక్కువగా వాల్కనిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వత విస్ఫోటనం జరగడం, అర్త్ క్వేక్స్ ఏవైతే ఉన్నాయో భూకంపాలు రావడం జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా మనకి ల్యాండ్ స్లైడ్స్ జరిగినాయి. రీసెంట్గా మాసివ్ ల్యాండ్ స్లైడ్ అనేది పపువా న్యూ గిని దగ్గర జరిగిందనమాట. సో దీనివల్ల చాలా న్యూస్ పేపర్స్లో రావడం ఏంటంటే 2000 మెంబర్స్ దాకా చనిపోయారన్నట్టు వస్తుంది. కానీ యునైటెడ్ నేషన్ మిగతా సంస్థల అఫీషియల్ లెక్కల ప్రకారం 678గా చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనం లాస్ అయ్యాం న్యూగినీ కంట్రీకి సంబంధించి. సో అది కూడా ల్యాండ్ స్లైడ్స్ వల్ల, కొండ చర్యలు విరిగిపడడం వల్ల. సో అది ఇంకొక న్యూస్ అనమాట. అండ్ దీనికోసం అని చెప్పేసి ఇండియా ఈ కంట్రీ కోసమని ఇప్పుడు ఇది జరిగింది కదా, $1 మిలియన్ ఇండియా ఈ న్యూగినీ కంట్రీకి హెల్ప్ చేస్తుంది. ఇది టోటల్గా ఇంకొక కరెంట్ అఫైర్. సో ఇదే ఏమంటారు దాంట్లో ఇంకొక కరెంట్ అఫైర్ చెప్తాను. సో ఇది హెల్త్కి సంబంధించి ఇంటర్నేషనల్ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నాం కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది? జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉందన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తుంది. సో వరల్డ్ హెల్త్ డే అనేది ఎప్పుడు అంటే April 7గా చెప్పొచ్చు అనమాట. అండ్ మై హెల్త్ మై రైట్ అనేది దీని యొక్క థీమ్. టెడ్రస్ ఆథనమ్ అనే పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనే దాన్ని కూడా కండక్ట్ చేస్తుంది. రీసెంట్గా 77th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ అనమాట. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 77th స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరుగుతుంది. సో దానికి ఇండియా తరపున యూనియన్ హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ, కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అనూప్ చక్రవర్తి గారు, సో ఆయన అటెండ్ కాబోతున్నారు దీనికి. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి అండ్ ఆల్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ హెల్త్, మళ్ళీ దీన్ని రివర్స్లో రాయాలి, హెల్త్ ఫర్ ఆల్ అనేది దీని యొక్క థీమ్ అనమాట. సో అది ఇంకొక కరెంట్ అఫైర్. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ యొక్క ఎన్నవ మీటింగ్ ఇప్పుడు మనకి జెనీవాలో జరగబోతుంది 77th. దాని యొక్క థీమ్ ఆల్ ఫర్ హెల్త్, హెల్త్ ఫర్ ఆల్. అది ఒక కరెంట్ అఫైర్. రెండో కరెంట్ అఫైర్ ఇక్కడ చూస్తే మనకి రీసెంట్గా న్యూ గినీ కంట్రీలో ల్యాండ్ స్లైడ్ జరిగింది, చాలామంది చనిపోయారు. ఇండియా ఎంత మనకి వాళ్ళకి సహాయాన్ని అందిస్తుంది, అసిస్టెన్సీని, $1 million, అది ఒక కరెంట్ అఫైర్. అండ్ ఇంకొకటి చూడండి, వరల్డ్ నో టొబాకో డే అనేది 31st May మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అనేది చెన్నైలో ప్రారంభం కాబోతుందన్నమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియాలో ఆల్రెడీ అస్సాంలో ఫస్ట్ మనకి లాజిస్టిక్ మల్టీనేషనల్ పార్క్ అనేది ప్రారంభించారు. కానీ దానికన్నా ముందర యాక్చువల్గా చెన్నైలో ప్రారంభం కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ 2022లో రిలయన్స్కి సంబంధించి మనకి యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే 2022లోనే అది స్టార్ట్ అవ్వాలి. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ విలేజెస్కి సంబంధించి కావచ్చు, క్లియరెన్స్కి సంబంధించి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది డిలే అయ్యి ఇప్పుడు 2024లో చెన్నైలో ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్గా రిలయన్స్ వాళ్ళు ఇది లాంచ్ అయిపోతున్నారనమాట. దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. యాక్చువల్గా ఇండియాస్ ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అని ఎందుకు రాసామంటే అసలు ఫస్ట్ ప్రపోజల్లోకి వచ్చింది ఇదే, కానీ అస్సాంలోది ఫస్ట్ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది ఇప్పుడు లేట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించింది. ఫస్ట్ ఫార్మా పార్క్ అనేది ఇండియాలో లలితపూర్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ నేను ఇందాక చెప్పాను కదా, అస్సాంలో స్టార్ట్ చేశారు.
అలాగే నెక్స్ట్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ పూణేలో స్టార్ట్ అయింది. పరమవీర చక్ర పార్క్ చెన్నై తమిళనాడులోనే ఇది తమిళనాడులో స్టార్ట్ అయింది. ఫస్ట్ మనకి ఏమంటారు పరమవీర చక్ర పార్క్ అనేది. సో ఇలా డిఫరెంట్ థీమ్స్ తోటి రీసెంట్గా పార్క్స్ అనేవి ఇండియాలో స్టార్ట్ అయినాయి. అందులో ఇది ఏంటంటే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్. అంటే దీని అర్థం ఏంటి, నార్మల్గా మనకి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఏవైతే అవసరం అవుతాయో, సో అది షిప్పింగ్కి సంబంధించి కావచ్చు, కార్గో కావచ్చు, కంటైనర్స్ కావచ్చు, ఇంకా దానికి సంబంధించిన మ్యాన్ పవర్ కావచ్చు, అన్నీ ఒక చోట ఉండేలాగా మల్టీ నేషనల్ లాజిస్టిక్స్ పార్క్, మొట్టమొదటి బహుళ జాతీయ లాజిస్టిక్ పార్క్ని చెన్నైలో ప్రారంభించబోతున్నారు. తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ స్టాలిన్, తమిళనాడు యొక్క గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు ఉండడం జరిగింది. సో ఇది ఆ కరెంట్ అఫైర్కి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఆర్బీఐ లాంచెస్ మొబైల్ యాప్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ అ పోర్టల్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ ప్రవాహ. ఒక పోర్టల్ని, 2 మొబైల్ యాప్స్ని మనకి ఆర్బీఐ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది చూద్దాం. ఒకటి ప్రవాహ ప్లాట్ఫామ్ రెగ్యులేటరీ అప్లికేషన్ వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. సో అది ప్రవాహ పోర్టల్గా చెప్తున్నారు. అంటే జనరల్గా ఆర్బీఐ ఈ రిజిస్టర్డ్ పర్సన్స్కి సంబంధించి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చింది, ఎంతవరకు పర్మిషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి, సో వాళ్ళ అప్లికేషన్ ఎట్లా ఉంది, అండ్ నెక్స్ట్ మానిటరింగ్కి సంబంధించి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి కూడా ఈ ప్లాట్ఫామ్ రెగ్యులేటరీ అప్లికేషన్ వ్యాలిడేషన్ ఆథరైజేషన్ వీటికి సంబంధించి ప్రవాహ పోర్టల్ ఒకటి. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ లైక్ మన ఐడియాస్ కావచ్చు, డేటా కావచ్చు, ఫినాన్షియల్ టెక్నాలజీకి సంబంధించింది, సో వాటన్నిటికి సంబంధించి కూడా మనకి ఒక ఏమంటారు సిస్టమ్ లాంటిది అనమాట మెయింటైన్ చేయడానికి. ఫినాన్షియల్ టెక్ రిపాజిటరీ అని చెప్పేసి అంటారు, ఇది ఒకటి. రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ అనేది ఒకటి. సో ఈ మూడింటిని కూడా రీసెంట్గా ఆర్బీఐ లాంచ్ చేసింది. గతంలో మనకి ఏదైతే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఉంటాయో వాటి కోసం ఉద్గమ్ అని చెప్పేసి ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి ప్రవాహ పోర్టల్ అనే దాన్ని, దాంతోపాటుగా ఫిన్టెక్ రిపోజిటరీ యాప్ అండ్ రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ అనే వాటిని ఆర్బీఐ లాంచ్ చేసింది. ఆర్బీఐ యొక్క ప్రజెంట్ గవర్నర్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు. సో అది ఒకటి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ ఫౌండేషన్ డే, ఈ సంవత్సరం ఆర్బీఐ యొక్క 90th ఫౌండేషన్ డే ఏప్రిల్ 1st మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, ఫస్ట్ అర్బన్ రోప్వే అనేది వారణాసిలో మనకి ప్రారంభించబడింది. అలాగే గోవా స్టేట్ వుడ్ అనేది మే 30th మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వరల్డ్ నో టొబాకో డే అనేది మే 31st మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే పపు న్యూ గినీ ఏదైతే ఉందో అక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగింది. అలాగే $1 million ఇండియా మనకి అక్కడ హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇస్తాను అని చెప్పేసి అనౌన్స్ చేసింది, దానికి సంబంధించింది. దాంతోపాటుగా 77th సెషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ గురించి కూడా మనం మాట్లాడాం, అది ఒక కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ చెన్నైలో రిలయన్స్ వాళ్ళు ప్రారంభిస్తున్నారు, దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ మనకి ప్రవాహ అనే ఒక పోర్టల్ని, దాంతోపాటుగా 2 మొబైల్ యాప్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ థ్యాంక్ యూ.